హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ వచ్చేసి విద్యా దృక్పథాలకు సంబంధించిన టాపిక్స్ అనేవి ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ముందుగా ఏంటంటే మన ఛానల్లో చెప్పే క్లాసెస్ అనేవి సైకాలజీ క్లాసెస్ అయినా ఆర్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ క్లాసెస్ అయినా విద్యా దృక్పథాలైనా ఏవైనా కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దట్టు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న టాపిక్స్ని మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అది కాకుండా ఏంటంటే ప్రతి ఒక్క లైన్ని చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే మన డిఎస్సి టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతో కొంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం తెలుగును చదివి అర్థం చేసుకోవటం అనేది కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళకి కొన్ని పదాలు తెలియవు అన్నమాట. అది వాళ్ళని వేరేలాగా అనట్లేదు, కానీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అవటం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మ్యాక్సిమం మన డిఎస్సికి టెట్కి ఉన్న బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుగు మీడియంలోనే అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అనేది చదివి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. మన డిఎస్సి టెట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే అకాడమీ రిలేటెడ్ టెక్స్ట్ బుక్స్ ప్రతి ఒక్కటి లైన్ టు లైన్ చదవాల్సిందే. ఏ టాపిక్ని స్కిప్ చేయడానికి వీల్లేదన్నమాట. ఎందుకంటే వేరే ఏంటంటే స్కిప్ చేసినా ప్రాబ్లం లేదు. మనది అలా కాదు, ప్రతి ఒక్క లైన్ని చదవాల్సిందే, దట్టు నెంబర్ ఆఫ్ టైం చదవాల్సిందే. సో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ఏంటంటే ఏ లైన్లో ఏ బిట్ ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఒక్కసారి మీరు క్లాస్ వింటే మీకు అది మైండ్లో ఉంటుంది. ఆ టాపిక్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఉంటాయన్నమాట మైండ్లో. మన ఛానల్లో చెప్పే ప్రతి ఒక్క క్లాసెస్ కూడా బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం అన్నమాట. ఓకేనండి. సో టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ వచ్చేసి ప్రాచీన భారతదేశంలో విద్య. ప్రాచీన భారతదేశంలో విద్య ఎలా ఉంది అంటే ఆల్రెడీ మనం విద్యా రకాలు టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ని ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందనమాట. నీత విద్య అని, అనీత విద్య అని, యాదృచ్ఛిక విద్య అని, అలాగే మరొక రకం అనదర్ క్లాసిఫికేషన్స్ ఒక 4 అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టుడే టాపిక్ వచ్చేసి ప్రాచీన భారతంలో విద్య. అసలు ప్రాచీన భారతదేశంలో విద్య ఎలా ఉంది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ భారతీయ విద్య గురించి మనం అధ్యయనం చేసే ముందు ఆర్ చెప్పుకునే ముందు ఏం చేయాలి? ఫస్ట్ భారతదేశం గురించి తెలుసుకోవటం అవసరం అన్నమాట. అంతే కదా, ఏదైనా ఒక దాని యొక్క గొప్పతనం గురించి కానీ అది సాధించిన అచీవ్మెంట్స్ గురించి కానీ మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ దాని గురించి మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం భారతదేశం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. భారతదేశానికి ఏంటంటే 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే దాని యొక్క చరిత్ర ఎలా ఉంటుందంటే 1 or 2 డేస్లో వచ్చింది కాదనమాట. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, చదువుకు సంబంధించి మాత్రమే కాదు, విద్యకు సంబంధించి మాత్రమే కాదు, అనేక రకాలుగా చూసుకున్న భారతదేశానికి ఏంటంటే 1000 సంవత్సరాల చరిత్ర అనేది ఉందన్నమాట. భారతీయ సంస్కృతికి నిరంతరత ఉంది. అంటే ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఆర్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యి అక్కడితో ఒక 5 years కంటిన్యూ అయ్యి ఆగిపోయింది కాదు. ఆర్ ఒక 2-3 years క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది కాదు. అర్థమవుతుందండి. ఇక్కడ భారతదేశ సంస్కృతి నిరంతరత ఉంది అంటే అది కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఒక 10 సంవత్సరాలు బాగా రన్ అయ్యి ఆ 10 సంవత్సరాలకి ఆగిపోయింది కాదు. అలాగే 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది కూడా కాదనమాట. నిరంతరత అంటే కొన్ని 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకున్నాం కదా, అప్పుడు స్టార్ట్ అయిన భారతీయ సంస్కృతి ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని ఈ లైన్ యొక్క ఆంతర్యం అన్నమాట. వేదకాలంలో ప్రారంభమైన ఈ పరంపర ఏదో ఒక రూపంలో నేటికి కొనసాగుతుంది. సో ఈ సంస్కృతి అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? భారతీయ సంస్కృతి అంటే వేదకాలంలో స్టార్ట్ అయిందంట. అంటే వేదాలను అభ్యసించి ఆర్ వేదాలను రాసిన టైంలోనూ ఈ భారతీయ సంస్కృతి అనేది స్టార్ట్ అయిందనమాట. ఇప్పటికీ ఏదో ఒక చోట ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అని చెప్తున్నారు. ఇలాంటి నిరంతరత అంటే ఇలాగ కంటిన్యూగా కలిగింది, ఇలాంటి నిరంతరత కలిగిన కొనసాగుతున్న ఏకైక సంస్కృతి ప్రపంచ సంస్కృతిలో భారతీయ సంస్కృతి ఒక్కటే. ఎస్, మిగతా దేశాల సంస్కృతి ఏంటంటే స్టార్ట్ అవుతుంది, కొన్ని సంవత్సరాలకు అదేమైపోతుంది, ఆగిపోతుంది. ఆర్ కొత్తగా కొత్త సంస్కృతులు అనేవి వస్తాయి. బట్ మన భారతీయ సంస్కృతి ఏంటంటే
కొనసాగుతుంది. ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఆర్ వేదకాలంలో స్టార్ట్ అయ్యి నిరంతర కంటిన్యూ అవుతూ ఏమవుతుంది, కొనసాగుతూ ఉంది. అది ప్రపంచంలో అనేక సంస్కృతులతో కంపేర్ చేసుకుంటే ఇలా కంటిన్యూ అవుతున్న ఏకైక సంస్కృతి ఏదైనా ఉందంటే అది భారతీయ సంస్కృతి ఒక్కటే అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. మన దేశం ఎంతో వైవిధ్యం ఉంది. మన దేశంలో ఏముంటుందండి, వైవిధ్యాలు ఎక్కువ అన్నమాట. మన దేశంలో వైవిధ్యత అనేది ఎక్కువ, అవునా? ఎలాగంటే మన దేశంలో అనేక రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాగే అనేక మతాలు ఉంటాయి. ఆచార వ్యవహారాలు కూడా ఒకే రకంగా ఉండవు. ఆహారపు అలవాట్లు కానీ, ఇంకా వేషధారణ అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్, ఇంకా రిమైనింగ్ శీతోష్ణ స్థితి, ఆరాధన విధానాలు, వంటలు కానీ, భౌగోళిక స్థితిగతులు ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటంటే ఒక చోటికి అంటే ఒక ప్లేస్కి ఇండియాలోనే, భారతదేశంలోనే ఒక ప్లేస్కి ఇంకో ప్లేస్కి పొంతన ఉండదన్నమాట. ఒక దగ్గర తమిళ్ మాట్లాడితే ఒక దగ్గర తెలుగు మాట్లాడతారు, ఇంకో దగ్గర హిందీ మాట్లాడతారు, ఇంకో దగ్గర గుజరాతీ మాట్లాడతారు, అలా అన్నమాట. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కల్చర్స్ అనేవి ఇక్కడ ఉంటాయని చెప్తున్నారు. పంటలు కూడా ఏంటంటే ఒకే చోట ఒకే రకమైన పంటలు అనేవి పండవు. ఇవన్నీ గమనించిన సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇవన్నీ గమనించిన విదేశీయులు అంటే వేరే దేశస్తులు ఏం చేశారంటే, ముఖ్యంగా బ్రిటిష్ వారు అనమాట, ఇది ఒక దేశమా అనిపించిందంట వాళ్ళకి. ఏంటి అసలు దేశం అంటే ఎలా ఉండాలి, అన్నీ ఒకటే ఉండాలి, ఒకటే సంస్కృతిని ఫాలో అవ్వాలి, ఒకే లాంగ్వేజ్ ఉండాలి, ఒకటే మతం ఉండాలి, ఒకే ఆచార వ్యవహారం, ఒకే ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి కదా. కానీ ఇక్కడ ఏంటి ఇన్ని రకాలుగా ఉన్నాయి, అసలు దీన్ని దేశం అంటారా అని డౌట్ ఎవరికి వచ్చిందంటే బ్రిటిష్ వారికి వచ్చిందనమాట. కొంతకాలం పరిశీలించిన తర్వాత ఈ బ్రిటిష్ వారు ఏం చేశారు, కొంతకాలం మన ఇండియాని బాగా పరిశీలించిన తర్వాత ఈ వైవిధ్యాల్లో కూడా ఒక ఏకత్వం ఉన్నట్లు వాళ్ళు గమనించారనమాట. ఎస్, మన ఇండియా యొక్క గొప్పతనం అదే అనమాట. ఎన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ మనము భారతీయులు అనే ఒక ఏకత్వం కానీ, మనమందరం ఒకటి అనే ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, అది బ్రిటిష్ వాళ్ళు గమనించారనమాట. ఎన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ అవి వాళ్ళ పర్సనల్ చాయిస్, అవునా? కానీ ఈ వైవిధ్యంలో ఒక ఏకత్వం ఉన్నట్లు గమనించింది ఎవరంటే బ్రిటిష్ వారు. అలా గమనించడం మాత్రమే కాదు, వాళ్ళు అంగీకరించారు కూడా. భారతదేశ ఏకత్వం కేవలం రాజకీయమైనది కాదు. చాలామంది ఏంటంటే భారతదేశ ఏకత్వం అనేది ఓన్లీ రాజకీయమైనది, రిమైనింగ్ మ్యాటర్స్ని అవి కన్సిడర్ చేయదు, అసలు దానికి సంబంధించి అక్కడ వాళ్ళకి పొంతన అనేది ఉండదు అంటారు. కాదు, అది సాంస్కృతికమైనది. అంటే సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి కదా, దానికి కూడా సంబంధించినవి అనే భావనను ఎవరు బ్రిటిష్ వాళ్ళు గ్రహించారనమాట. గ్రహించడం మాత్రమే కాదు, దీన్ని కూడా వాళ్ళు ఏం చేశారు, అంగీకరించి ఆమోదించడం కూడా జరిగింది. ఇప్పుడు భారతీయ విద్య గురించి ఆలోచిద్దాం. భారతీయ విద్య ఏంటంటే కేవలం ఆధ్యాత్మికమైనది అనే అపోహ ఉండేదన్నమాట. ఇప్పుడు పూర్వకాలంలో భారతీయ విద్య ఓన్లీ ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే అక్కడ టీచ్ చేస్తారు, వేరేవేమీ ఉండవు అనే అపోహ ఇతర దేశస్తులకు అంటే విదేశీయులకు బాగా ఉండేదన్నమాట. కానీ భారతీయ విద్య ఇహలోకం గురించి మాట్లాడదని, అంటే ఇహలోకం అంటే ఇక్కడ భూమి మీద బతకడానికి కావాల్సిందనమాట, మాట్లాడదని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతిని సాధించలేదనే భావన ఉంటుంది. ఎవరికి, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే భారతదేశంలో ఎప్పుడు చూసినా ఆధ్యాత్మికత గురించే టీచ్ చేస్తారు, ఆధ్యాత్మిక వ్యవహారాల గురించే ఆలోచిస్తారు అనే అపోహ ఉండేది. ఇహలోకం అంటే ఇక్కడ జీవించడానికి కావాల్సిన విద్యను గురించి ఎక్కడ చెప్పరు, మాట్లాడరు అని. అంటే సాంకేతిక రంగాలు ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ఉంది కదా, దానిలో ఎటువంటి ప్రగతి వీళ్ళు సాధించలేరు అనే భావన బాగా ఉండేదన్నమాట. కానీ ఇది వాస్తవమా? కాదు కదా. భారతీయ విద్యకు మూల బిందువు ఏంటి? ఆధ్యాత్మికతే. ఇదైతే ఒప్పుకుంటాం, అవునా? భారతీయ విద్య ఎక్కడ స్టార్ట్ అయింది? విద్య అనేది భారతదేశంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆధ్యాత్మికత నుంచే స్టార్ట్ అయింది. మూల బిందువు అదే, అందులో ఏ విధమైన డౌట్ అయితే లేదనమాట. బట్ ఆధ్యాత్మికతతో పాటు ఐహికత అంటే ఈ లోక గురించి, ఆధ్యాత్మికతతో పాటు ఐహికత అంటే ఈ లోకం అంటే ఈ భూలోకం గురించి అంశాలు కూడా ఉంటాయన్నమాట. అంటే ఇవి కూడా మన విద్యా విధానంలో చెప్పేవాళ్ళు, టీచ్ చేసేవాళ్ళు అని ఇక్కడ అర్థం. అతి ప్రాచీన కాలంలోనే భారతదేశంలో విశ్వవిద్యాలయాలు వెలసిల్లినాయి. ఎస్, అసలు ప్రపంచం మొత్తంలో చూసుకుంటే ఫస్ట్ విశ్వవిద్యాలయం ఎక్కడైనా ఉంది అంటే అది ఇండియాలోనే, భారతదేశంలోనే. అది కూడా మోడర్న్ యుగంలో కాదు, ప్రాచీన కాలంలోనే వెలసిల్లాయి అన్నమాట. ప్రపంచంలో ఫస్ట్ విశ్వవిద్యాలయం ఏదైనా ఉందంటే అది తక్షశిల అన్నమాట.
ఓకేనండి. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం భారతదేశంలోనే ఉంది. అది తక్షశిల. ఆ తక్షశిలలో ఏంటంటే కొన్ని వేల మంది విద్యార్థులు ఉండేవాళ్ళనమాట. ఒకరు ఇద్దరు కాదనమాట. వేల సంఖ్యలో విద్యార్థులు ఉండేవాళ్ళు. ఆచార్యులు అంటే టీచ్ చేసే ఉపాధ్యాయులు కూడా ఎలా ఉండేవాళ్ళంటే విద్యార్థులకు ఈక్వల్గా వేల సంఖ్యలోనే ఉండేవాళ్ళనమాట. అయితే ఆచార్య చాణక్యులు అని మనం చెప్పుకుంటాం కదా. ఈ ఆచార్య చాణక్యుడు అక్కడ ఆచార్యులుగా పనిచేసేవాళ్ళు అనమాట. చూసారా ఆ తక్షశిల అనేది ఎంత గొప్ప విశ్వవిద్యాలయమో. అలాగే విద్యారంగంలో వివిధ విభాగాల్లో భారతదేశ ప్రపంచానికి తన ప్రతిభను చాటిందనమాట. ఇక్కడ టీచింగ్ మెథడ్స్, ఇక్కడ టీచింగ్ స్కిల్స్ అనేవి విద్యారంగంలోనే డిఫరెంట్ విభాగాలు ఉంటాయి కదా. ఆ విభాగంలో భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి, తన యొక్క టాలెంట్ ఏంటి అనేది ప్రపంచం మొత్తానికి తన ప్రతిభను చాటింది. ఎప్పుడు? ప్రాచీన కాలంలోనే. ఎక్కడ? తక్షశిలలో. అది మొట్టమొదటి విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే గొప్ప వ్యాకరణవేత్త ఎవరంటే పాణిని. ఆయన కూడా తక్షశిలలో ఆచార్యుడు అనమాట. జీవకుడు అనుకుంటాం కదా, ఆయన గొప్ప వైద్యుడు అంటాం కదా, ఆయన కూడా తక్షశిలలోనే గొప్ప ఆచార్యునిగా ఉండేవాళ్ళనమాట. జీవకుడు ఆయన గొప్ప వైద్యుడు అనమాట. ఆయన కూడా అక్కడ ఆచార్యుడిగా పనిచేశారు. ఇక్కడ తక్షశిలలో. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఆయుర్వేదం. ఎస్. సో ఎవరైతే మన దేశం గురించి, ఇహలోక విషయాల గురించి మాట్లాడదు, ఆధ్యాత్మిక గురించి మాట్లాడుతుంది అని చెప్పిన వారికి ఇది వీటైన సమాధానం అన్నమాట. సో వైద్యం అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఫస్ట్ ప్రపంచ దేశాలన్నింటిలో అంటే భారతదేశంలోనే స్టార్ట్ అయింది. దట్టు ఆయుర్వేదం అంటేనే భారతదేశం అంటేనే ఆయుర్వేదం అనే నానుడి ఇప్పటికీ ఉందన్నమాట. ప్రపంచంలో ఫస్ట్ వైద్యశాస్త్రం ఆయుర్వేదం అన్నమాట. ప్రపంచ దేశాలన్నింటిలో చూసుకుంటే భారతీయ తత్వశాస్త్రం అతి ప్రాచీనమైనది. మనకు తెలిసిందే కదా, ఇండియన్ ఫిలాసఫీ అనేది ఎంత ప్రాచీనమైనదో మనకు తెలుసు. ఆ ఫిలాసఫీ నుంచి సైకాలజీ అనేది వచ్చింది. సో ఆ రకంగా చూసుకున్నా కూడా అది ఎంత ప్రాచీనమైనదో మనకి అవగతమవుతుంది. వేల సంవత్సరాల చరిత్ర గలది భారతీయ తత్వం. ఇండియన్ ఫిలాసఫీ అనేది 1 or 2 days ఆర్ 1 or 2 years ఆర్ 10 years నుంచి ఉన్నది కాదు. దానికి వేల సంవత్సరాల చరిత్ర అనేది ఉంది. ఎవరికి? భారత తత్వశాస్త్రానికి. ఇన్ని వేల సంవత్సరాలలో అనేక మంది ఋషులు, మునులు తపస్సు కారణంగా ఆవిర్భవించిందే భారతీయ తత్వం. భారతీయ తత్వం అంటే ఏంటంటే ఏదో రకంగా వచ్చింది కాదు అన్నమాట. చాలామంది యొక్క కృషి ఫలితంగా వచ్చినదే భారతీయ తత్వం. ఎవరి కృషి అంటే ఋషులు, మునులు. వాళ్ళు ఏం చేశారంటే తపస్సు చేసేవాళ్ళు అనమాట. అది 1 or 2 years కాదు, కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు ఏవైతే కనుగొన్నారో ఆ విషయాలన్నింటినీ ఒక తత్వశాస్త్ర రూపంలో మనకి అందించారంట. దీనినే సంస్కృతంలో దర్శనం అంటారు. ఏమంటారండి? దర్శనం. దేంట్లో? సంస్కృత భాషలో. దర్శన్ అంటే దర్శించినది. దీనినే వేదాంతం అని కూడా అంటారు. భారతీయ తత్వశాస్త్రాన్ని ఎలా అని కూడా అనవచ్చు? వేదాంతం అని కూడా అనవచ్చు. ఎందుకని? వాళ్ళు దర్శించారు. ఎవరు దర్శించారు? ఋషులు, మునులు తపస్సు కారణంగా ఆవిర్భవించిందే భారతీయ తత్వశాస్త్రం. కాబట్టి వాళ్ళు ఆ తపస్సులో, ఆ ధ్యానంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ తత్వశాస్త్రం రిలేటెడ్ టాపిక్స్ని దర్శించారనమాట. దాన్ని వేదాంతం అని కూడా అంటారు. భారతీయ తత్వం సంస్కృతిలో దర్శనం అంటారు. దర్శన్ అంటే దర్శించినది. దీనిని వేదాంతం అని కూడా అంటారు. అంటే వేదంలో చెప్పబడిన విషయాలు అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసుకొని వాటిని భావాతీత స్థితిలో దర్శించడమే దర్శనం. అర్థమైందండి? వేదంలో చెప్పబడిన విషయాలు ఏదైతే వేదాంతం అని చెప్పుకుంటున్నారో దాంట్లో కొన్ని విషయాలు ఉంటాయి. వాళ్ళు భావాలకు అతీతంగా, అంటే వాళ్ళ యొక్క పర్సనల్ ఒపీనియన్ అనేది దాని మీద చొప్పించకుండా, రుద్దకుండా, అంటే అనుభవపూర్వకంగా భావాతీత స్థితిలో వాళ్ళు అనుభవించారనమాట. వేదాల్లో చెప్పబడిన, వాళ్ళు రాసిన ప్రతి ఒక్క అక్షరం కూడా వాళ్ళ అనుభవపూర్వకంగా నిర్ధారించుకున్నవి అనమాట. వాళ్ళ యొక్క పర్సనల్ అభిప్రాయాలు ఏమీ దాని మీద చొప్పించలేదు. భావాతీత స్థితిలో దర్శించారనమాట. దానినే దర్శనం అంటారు. దీనిని ఆత్మ సాక్షాత్కారం అని కూడా అంటారు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మను దర్శనం అని, ఆత్మను దర్శించారు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటండి? వాళ్ళ యొక్క ఒక ఆత్మను దర్శించారు. ఆ దర్శనంలో వాళ్ళు ఏవైతే చూసారో అవే మనకు వేదాల రూపంలో ఇచ్చారనమాట. ఆత్మ సాక్షాత్కారం వల్ల
అవిద్యా బంధువులు నశించి బ్రహ్మ దర్శనం అవుతుందని నిర్ధారించారు, అనుభూతి చెందారు. ఏమవుతుంది ఆత్మను దర్శించడం వల్ల అంటే, ఆత్మ సాక్షాత్కారం అన్నా ఆత్మను దర్శించడం అన్నా ఒకటి. దానివల్ల ఏం జరుగుతుంది, అవిద్యా బంధువు అంటే ఆ విద్యాబంధాలు, అవిద్యాబంధాలు అంటే విద్య లేకపోవటం వల్ల ఉండే కొన్ని ఉంటాయి కదా, కొన్ని లక్షణాలు, అవన్నీ కూడా అంటే అవి కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ అనుకోండి, అవన్నీ కూడా నశించి బ్రహ్మ దర్శనం అవుతుందని నిర్ధారించారు, అనుభూతి చెందారనమాట. నిర్ధారించడమే కాదు, వాళ్ళు ఈ తపస్సు టైంలో వాళ్ళు అనుభూతి కూడా చెందారు. ఎవరు, ఋషులు, మునులు, వీళ్ళందరూ అనమాట. సో దాని ద్వారా వచ్చింది భారతీయ తత్వం, దాన్ని దర్శనం అంటారు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ వేదాంతం అని కూడా అంటారనమాట. నెక్స్ట్, జీవిత లక్ష్యం విద్యా లక్ష్యం భిన్నమైనవి కావు. చాలామంది ఏంటంటే జీవిత లక్ష్యం వేరు, విద్యా లక్ష్యం వేరు అంటారు. బట్ కాదు, జీవిత లక్ష్యం అన్నా విద్యా లక్ష్యం అన్నా రెండూ ఒకటే. జీవిత లక్ష్యాన్ని సాధించే సాధనమే విద్య. జీవితంలో కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం మనం. ఆ లక్ష్యాలు సాధించడానికి ఒక సాధన విధానం కావాలి. ఆ విధానమే విద్య. ఆ సాధనమే, ఆ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, మన లైఫ్లో పెట్టుకున్న కొన్ని లక్ష్యాలను సాధించడానికి కొన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్కి సంబంధించినది మొత్తం, ఆ ప్రాక్టీస్ మొత్తం ఏదైతే ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్, విద్య. ప్రతి దేశానికి ఒక లక్ష్యం ఉంటుంది, అవునా? ప్రతి ఒక్క దేశం ఏదో ఒక లక్ష్యం మీద అది తనను తాను డెవలప్ చేసుకొని ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా ఉండాలని అది ఎప్పుడు ఏం చేస్తుంది, కృషి చేస్తుంది. అలాగే ప్రతి వ్యక్తికి తనదైన ఒక స్వభావం ఉంటుంది, అవునా? ఆ స్వభావాన్ని బట్టి పలానా వ్యక్తి అని మనం చెప్పగలుగుతాం. కొందరికి ఆటలు అంటే ఇష్టం, కొందరికి ఏంటి సంగీతం అంటే ఇష్టం, కొందరికి సాహిత్యం అంటే ఇష్టం, మరి కొందరికి ఏంటి గణితం, మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం. అదేవిధంగా ప్రతి ఒక్క జాతికి ఒక జాతీయ భావన ఉంటుందన్నమాట. అదనమాట, దానికి అనుగుణంగా లక్ష్యాలను పెట్టుకుంటారు. దానిని సాధించే సాధనే విద్య అన్నమాట. భారతీయ స్వభావం ఆధ్యాత్మికత. భారతీయ స్వభావం ఆధ్యాత్మికత. చూడండి, ఇక్కడ మనసుకు రెండు రకాలైన వ్యాపకాలు ఉంటాయి. మనసుకి ఎన్ని రకాల వ్యాపకాలు ఉంటాయండి? రెండు రకాలైన వ్యాపకాలు ఉంటాయన్నమాట. అవి ఏంటంటే బాహ్య దృష్టి, అంతర్దృష్టి. మనసుకు రెండు రకాలైన వ్యాపకాలు ఉంటాయి. అవి బాహ్య దృష్టి, అంతర్దృష్టి అన్నమాట. ఇవన్నీ కూడా వ్యాపకాలే అన్నమాట. బాహ్యంగా చూసే దృష్టి ఒక వ్యాపకం అయితే, అంతర్గతంగా చూసే దృష్టి కూడా ఒక వ్యాపకం అన్నమాట. మనసును మన చుట్టూ ఉన్న వివిధ అంశాలపై ప్రశ్నింపచేసి, పరిశీలించి, విశ్లేషించి, అధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందవచ్చు. మన మనసును ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న చాలా అంశాలు ఉంటాయి, చాలా ఉంటాయి కదా, వాటన్నిటి మీద ఏం చేయాలి, మన మనసును ప్రశ్నింప చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్క దాన్ని అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసి దాన్ని ఎనాలిసిస్ చేయాలి, విశ్లేషించాలి. దెన్ దాన్ని ఏం చేయాలి, స్టడీ చేయాలి. స్టడీ చేసినప్పుడు మనం ఏం పొందుతాం, జ్ఞానాన్ని పొందవచ్చు. జ్ఞానాన్ని పొందాలంటే ఫస్ట్ మనసుకి ఒక నిశ్చలమైన స్థితి ఉండాలి. అంత ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్న మనసుని చుట్టూ ఉన్న అంశాలు ఏదైతే మనం అధ్యయనం చేయాలనుకుంటున్నామో దాని మీద ఏం చేయాలి, ప్రశ్నింపజేయాలి. దానిని మనం ఏం చేయాలి, అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి అనాలిసిస్ చేసుకొని దాన్ని స్టడీ చేస్తే, అధ్యయనం చేసినప్పుడు మనం ఏంటంటే ఆ పర్టిక్యులర్ ఏదైతే మనం అబ్జర్వ్ చేయాలనుకున్నామో, దేని మీదైతే మనం దృష్టించామో, దేని మీద మన మనసును ప్రశ్నింపజేసామో దానికి సంబంధించిన నాలెడ్జ్, జ్ఞానాన్ని మనం పొందుకోవచ్చు అనమాట. ఈ ప్రక్రియ వల్ల అంటే ఏదైతే మనం ఇప్పుడు మన చుట్టూ ఉన్న అంశాల మీదకి ప్రశ్నింపచేసి, పరిశీలించి, విశ్లేషిస్తాం కదా, ఆ ప్రక్రియ వల్ల ఏం జరుగుతుందంటే అనేక భౌతిక శాస్త్రాల ఆవిష్కరణ జరిగింది. ప్రజెంట్ ఏవైతే భౌతిక శాస్త్రాలు ఇంత డెవలప్ అయినాయి అంటే బికాజ్ ఆఫ్ దిస్, దీనివల్ల మాత్రమే. వాళ్ళు ఏం చేశారు, భౌతిక శాస్త్రం రిలేటెడ్ సైంటిస్టులు అందరూ ఏం చేశారు అంటే, వాళ్ళు ఏదైతే టాపిక్ని వాళ్ళు అబ్జర్వ్ చేయాలనుకున్నారో, దేని మీదైతే ఆవిష్కరణలు చేయాలనుకున్నారో దాని మీద వాళ్ళ మనసుని ఏం చేశారు, ప్రశ్నింపజేశారు. దెన్ దాన్ని బాగా పరిశీలించారు, దాని మీద స్టడీ చేశారు, అనాలిసిస్ చేశారు. స్టడీ చేసి స్టడీ చేసి మళ్ళీ తప్పులు సరిదిద్దుకొని ఇవన్నీ చేసి వాళ్ళు ఆ టాపిక్ రిలేటెడ్ జ్ఞానాన్ని పొంది దెన్ కొత్త వాటిని ఆవిష్కరిస్తూ ఉన్నారు. అదనమాట. ఇదే ప్రక్రియ వల్ల అనేక భౌతిక శాస్త్రాల ఆవిష్కరణ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే నాట్ ఓన్లీ భౌతిక శాస్త్రం, ఇవే గణిత, వైద్య శాస్త్ర, భౌతిక శాస్త్ర,
ఇంజనీరింగ్, వ్యవసాయం, సాహిత్యం, సంగీతం మొదలైనవన్నీ. సో ఏ శాస్త్రం తీసుకున్నాం, మీరు ఏదైనా శాస్త్రం తీసుకోండి, వాళ్ళందరూ ఫాలో అయ్యే మెథడ్ అయితే ఇదే. ఇప్పుడు భౌతిక శాస్త్రం మాత్రమే కాదు, గణిత శాస్త్రవేత్తలు కూడా గణితం ఇంత డెవలప్ అయ్యింది అంటే వాళ్ళు ఏం చేశారంటే ఏ టాపిక్ అయితే ఉందో దాని మీద మనసుని ఏం చేశారు, ప్రశ్నింపజేశారు, దాన్ని పరిశీలించారు, విశ్లేషించారు, అధ్యయనం చేశారు, దాని రిలేటెడ్ జ్ఞానం పొంది దాన్ని డెవలప్ చేసి మనకు అందించారనమాట. సేమ్ వైద్య శాస్త్రం, సేమ్ భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్, వ్యవసాయం, సాహిత్యం, సంగీతం, ఎవ్రీథింగ్ అందరూ ఫాలో అయ్యే మెథడ్స్ అయితే ఇవే అనమాట. ఇదండి భారతీయ స్వభావం, ఆధ్యాత్మికత. ఇదేంటంటే ప్రపంచంలో మొట్టమొదటి వైద్యశాస్త్రం ఆయుర్వేదం అనే టాపిక్ నుంచి మనం చెప్పుకోవటం జరిగింది. దీంట్లోని ఇంకా రిమైనింగ్ టాపిక్ అయితే ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.